డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఎంతో సందేశాత్మక చిత్రమని, భావి తరాలకు గత చరిత్ర తెలుపుతుందని గన్నవరం నియోజకవర్గం జనసేన నాయకులు ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ అన్నారు. 3వ తేదీ ఆదివారం ఉదయం 7:30 కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లోని శ్రీ కృష్ణా థియేటర్లో హరిహర వీరమల్లు చిత్రం విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున ప్రతి ఒక్క విద్యార్థులు ఈ చిత్రాన్ని చూసి గత చరిత్ర ఏంటో తెలుసుకోవాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు గరికపాటి శివశంకర్, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ గన్నవరం ఏఎంసీ చైర్మన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు చిత్రం నిర్మించడం జరిగింది. ఆ చిత్రం ప్రధాన ఉద్దేశం భారతదేశంలో చరిత్ర గురించి ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో ఈ చిత్రం తీయటం జరిగింది. ఆయన కమర్షియల్ మూవీ కాకుండా చరిత్రని 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఇది తీయటం జరిగింది. గత చరిత్ర తెలియాలని భావితరాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం తీయడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తాకి ఈ జనసేన పార్టీలో మేము ముందుండి చురుగ్గా సేవా కార్యక్రమాలు కానీ, అలాగే వరదల్లో సేవా కార్యక్రమాలు కానీ, కళ్ళు ఆపరేషన్స్ కానీ, ఇంకా జనసేన పార్టీలో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ముందుండి చేస్తున్నాం. ఆ భాగంగా ఎల్లుండు అనగా 3వ తారీఖు 8వ నెల 2025 ఆదివారం నాడు ఉదయం 7:45 ఈ హరిహర వీరమల్లు సినిమాని గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో కృష్ణా థియేటర్లో ఈ సినిమాను స్కూలు పిల్లల కొరకు ఉచితంగా సినిమా ప్రదర్శించబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి సినిమాని చూపించుకుని జాగ్రత్తగా మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా తల్లిదండ్రులని కోరుచున్నాము.